హలో 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 ఓం నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్. హరినామం చాలా గట్టిగా మీ నాగల్చరంతా ఇలేలాగా చెప్పాలి, స్లోగా కాదు. కోటి పనులుంటే కోటి పనులు వదిలేసి ఫస్ట్ హరినామ స్మరణ చేయండి అని చెప్పారు. సో కోటి పనులు కూడా ముఖ్యం కాదు, రామస్మరణ ముఖ్యం. అందువల్ల మీరు చెప్పే ఈ జై శ్రీరామ్ కనీసం మన గ్రామం అంతా వినపడేలాగా గట్టిగా అందరూ ఒకేసారి చెప్పండి. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. ఓం నమః పార్వతీ పతయే ఈరోజు కాచ గ్రామంలో శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయంలో కళ్యాణ మహోత్సవానికి మీరందరూ ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసి జరిపించేందుకు అందరికీ భగవంతుడు మీకు శక్తి ఇవ్వని, ఓపిక ఇవ్వని, ఆరోగ్యాన్ని ప్రసాదించమని నాగేశ్వర స్వామి దగ్గర వేడుకుంటున్నాను. ఎప్పటి వరకు మన భక్తి, మన పూజలు, మన హిందుత్వం ఉందో అప్పటి వరకే భారతదేశం ఇలా వెలుగుతూ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంలో ఒకటిగా అదంటే 203 కంట్రీలు ఉన్నప్పటికీ కూడా మన భారతదేశం ఈ రోజు కూడా విశ్వవ్యాప్తంలో నెంబర్ 1గా ఉందంటే దానికి కారణం మన భక్తి, మన పూజలు, మన సంప్రదాయం. అందువల్ల మనం ఎంత చదివినా పర్వాలేదు, మనం ఇక్కడ ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, లండన్ లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, కానీ మన సంప్రదాయం, మన పూజలు మాత్రం వదలకుండా మనం ఎప్పుడు ఎక్కడున్నా కూడా హిందువుల్లాగానే మన సంప్రదాయాల్లో, మన వస్త్రాల్లో, మన ఆహార పద్ధతుల్లో మనం ఉండాలి. అప్పుడే విశ్వవ్యాప్తంలో ఈ హిందుత్వం ఉంటుంది. హిందుత్వం ఉంటేనే భారతదేశం నిలిచి ఉంటుంది. దేశానికి ఒక ఎన్నుముక్క మన హిందుత్వం. అందువల్ల ఈ పూజలు ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉండండి. శివుడు అంటే శివుడికి మరో పేరు ప్రేమ. మనందరూ ఎన్నో ఆశలతో, కోరికలతో, ఏమేమో మనస్సులతో తలుచుకుని మనం పూజలు చేస్తున్నాం. కానీ పూజకి అర్థమే ప్రేమ. ఒకరికి ప్రేమగా ఉండాలి, ద్వేషించకూడదు, ఎవరి మీద కోపాలు ఉండకూడదు, పంతాలు ఉండకూడదు. ఎక్కడ కోపం ఉందో, ఈర్ష్య ఉందో అక్కడ శివుడు లేడు. ఎక్కడ ప్రేమ లేదో అక్కడ శివుడు లేడు. సో ప్రేమ లేని పూజ నిష్ఫలం, దానికి ఫలితం ఏదీ లేదు. ఎక్కడ ప్రేమ ఉందో అదే పూజ, అదే విషయం ఫలిస్తుంది. మనన్ని ఇన్ని పూజలు చేసి, వ్రతాలు చేసి, ఇన్ని మొక్కులు మొక్కుంటాం, కానీ జీవితాంతం మనం ఆలోచిస్తూనే ఉంటాం. మనకి ఏదో ఒక కొరత ఉంది. ఆ కొరత ఏంటంటే మనకు తెలియదు. ఏదో ఒక తక్కువ ఉంది, లోటు ఉంటూనే ఉంటుంది. మానవుడికి లోటు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఆ లోటు అనే విషయమే ప్రేమ. ఎప్పుడు మీ మనసులో ప్రేమ వస్తుందో, ఆ ప్రేమ వచ్చినప్పుడు శివుడు గుండెల్లో కొలు ఉంటాడు. ఎప్పుడు శివుడు గుండెల్లో కొలు ఉంటాడో అప్పుడు మన దగ్గర ఉండే లోట్లన్నీ మాయమైపోతాయి, మారిపోతాయి, మనకి కనిపించవు. అందువల్ల ఒకరికొకరు ఎక్కడైతే సరే పూజలు పురస్కారాలు జరుగుతాయో, ఎక్కడ హిందూ సభలు జరుగుతాయో, ఎక్కడ హిందుత్వం ఉంటుందో అక్కడ కూడా మనందరం కూడా భేదభావం లేకుండా, వీళ్ళది వాళ్ళది మనది కాదు అలా కాకుండా ప్రతి ఒక్కరు కలివిడిగా ఉండి ఆ జాగాలోకి వెళ్ళి ఆ ఉత్సవాన్ని, ఆ దైవ సేవల్ని మనం నేర్పించాలి. ఒకరికొకరి దగ్గర పగ ఉన్నప్పుడు అక్కడ ఆ దేవుడు కార్యం అనేది సంపూర్ణంగా, పరిపూర్ణంగా అవ్వదు. అందువల్ల మనం ఎప్పుడు దేవుడి దగ్గర ఏదో ఒకటి మన గురించో, మన పిల్లల గురించో, పక్కోళ్ళ గురించో మనం ఎప్పుడు అడుగుతూనే ఉంటాం. అడిగేది మనకు చాలా ఇష్టం. మనం అడుగుతారు కదా అందరూ, మాకు ఇల్లు ఇవ్వండి,
మాకు వచ్చింది నగలు కావాలి, మా అబ్బాయికి జాబ్ కావాలి, మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, మనవరాలు పుట్టాలి, ఒకవేళ మనవరాలు ఇద్దరు పుట్టాలంటే మనవడు పుట్టాలి, ఏదో ఒకటి అంటే మనం అడుగుతూనే ఉంటాం దేవుడి దగ్గర. కానీ ఎప్పుడైనా ఆలోచిస్తామో మనం దేవుడికి ఏమిస్తున్నామని? మనం ఏమి ఇవ్వట్లేదు. అంటే మన స్వార్థపరులు. మనం ఎప్పుడు దేవుడి దగ్గర అడుగుతూనే ఉన్నాం, తీసుకుంటూనే ఉన్నాం, ఆయన ఇస్తూనే ఉన్నాడు. మనకి చక్కగా చూడడానికి 2 కళ్ళు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు, వినడానికి 2 చెయ్యిలు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చినా సరే కానీ ఇచ్చినవన్నీ మనం మర్చిపోతాం. కానీ ఏదో ఒక లోటుతో మనం దేవుడి దగ్గర అడుగుతూనే ఉంటాం. అందువల్ల అడగటం అనేది కాకుండా మనం ఏదైనా ఒకటి దేవుడి దగ్గర ఇచ్చి చూడండి. మీ మనసునివ్వండి, మీ భక్తినివ్వండి.